ఆ సుంకం విధించి బిల్లు పాస్ అయిపోయింది. 2 రోజుల్లో సినిమాలకి సంబంధించిన ప్రతి వాళ్ళు గబ్బులు పెట్టేశారు. ఇది చాలా అన్యాయం, దీనివల్ల పరిశ్రమ అంతా నాశనం చేసేస్తున్నాడు చక్రవర్తి రాజగోపాలాచారి గారు. అంటే తెలియదు, ఆయన ఈనాడు సినిమా చూశాడు, ఈ సినిమా ఇండస్ట్రీని చంపేయడం కోసం ఈయన కంకణం కట్టుతున్నాడు అని. సరే, పనగల్ పార్క్ అని టీ నగర్ ఏరియా, త్యాగరాజ నగర్, దాన్ని కాస్త టీ నగర్ చేసేసారు. టీఏ కాదు, టీ. ఆ టీ నగర్లో ఉన్నటువంటి పనగల్ పార్క్ అన్న పెద్ద పార్క్లో సభ ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ అక్కడ అసెంబ్లీ రాజగోపాలాచారి గారిని కూడా వచ్చి మాట్లాడాలనిపించారు. వారు వచ్చారు, వారు కూర్చున్నారు డాష్ మీద. ఒకరి తర్వాత ఒకరు ఈ లెజిస్లేషన్, వారు పాస్ చేసిన లెజిస్లేషన్ మీద నానా రకాలైనటువంటి భాష్యాలు ఇచ్చి చక్రవర్తి రాజగోపాలాచారి గారి పేరు మినహాయింపు మిగతావన్నీ తిట్టారు.